ఈరోజు బైబిల్ ధ్యానము. మనము ఏలాగున యుద్ధము చేయవలెను. వారు విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారద్రోలిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 మరియు 34వ వచనము. మనము దేవుని వాక్యమును అంగీకరించి మనలో కనిపించుచున్న బలహీనమైన అంశములు బలమైనవిగా చేయబడినవని నమ్మి దేవుని స్తుతించినప్పుడు మనము అంగీకరించిన దానిని, విశ్వసించిన దానిని ఒకవేళ వెనువెంటనే మనము అనుభవింపలేకపోవచ్చును. ఆ కార్యములు వ్యతిరేకంగానున్నట్లు మనకు కనిపించవచ్చును. మనము మన యొక్క క్రైస్తవ జీవితం నందు తలంపులు, మాటలు మొదలగు వాటిలో ఒక పరిపూర్ణ శుద్ధీకరణ అవసరమై ఉన్నదని ఎరిగిన వారమై దేవుని వాక్యమునందు విశ్వాసముంచి ఆయన వాగ్దానము మీద దృఢముగా నిలుచుటకు తీర్మానించిన ఎడల కనీసము కొంచెం కాలం వరకైనను ముందెన్నడును ఎరగని పరిమితికి మనము పరిశుద్ధపరచబడని వారముగా ఉన్నట్లుగానే భావించెదము. అది మనలను అధైర్యపరచకూడదు. అపవాది తంత్రములు మనము ఎరగని వారము కాము కదా. మనము చేయు ప్రతి ప్రతిష్టకు విరోధముగా, మనము హక్కుగా తీసుకొను ప్రతి వాగ్దానమునకు విరోధముగా దురాత్మలు పంపబడవచ్చును. మన ప్రతిష్టలు మనము బద్దలు చేయునట్లుగా క్రియ చేయుటకును, మనము నిరుత్సాహపడినట్లు చేయుటకును దురాత్మలు పంపబడవచ్చును. ఉదాహరణకు, మనము మరుసటి ఉదయకాలమున లేచి ప్రార్థించుటకు లేక వాక్యము చదువుటకు తీర్మానించిన ఎడల ఆ రాత్రి అందు చాలా ఆలస్యముగా పడకకు వెళ్ళవలసి వచ్చి మరుసటి దినము వేకొనే నిద్ర లేవలేని వారముగా నుండుటయో లేక అత్యధికమైన తలనొప్పితో నిద్ర లేవవలసిన పరిస్థితియో ఏర్పడవచ్చును. మన బలహీనతలన్నీ బలమైనవిగా మార్చబడినవను వాగ్దానం మాత్రం పట్టుకుంటే సరిపోదు గాని పరాక్రమశాలులుగా యుద్ధము చేయవలెను. అందువలననే యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి అని దేవుని వాక్యము చెప్పుచున్నది. మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. మరియు దేవుని వాగ్దానములను సంపూర్ణంగా అనుభవించు వరకు అపవాది సేనలను మనము పారద్రోలవలెను. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. యోవేలు 3వ అధ్యాయము 10వ వచనము. అందువలననే విశ్వాస వీరులుగా ఉండుటకు దేవుడు బలహీనులను ఏర్పరచుకొనిరి. 1 కొరింథీ 1వ అధ్యాయము 27వ వచనము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి వీడియో వివరణలో చూడండి.